సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన 2 బాణాలు అదే గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు సివిపి క్రియేషన్స్. సంక్రాంతి అంటే కోళ్ళ పందాలు, కొత్త సినిమాలు. అప్పట్లో అందమైన అమ్మాయిల ఓణీల చాటున కనిపించని నడుం కోసం పడిగాపులు. ఇంకా వీడియోలోకి వస్తే గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ ఓన్లీ ఫర్ ఫ్యాన్ స్టఫ్ అని నేనంటాను. నా ఒపీనియన్ మాత్రమే. మెయిన్లీ ఈ 2 మూవీస్ సంక్రాంతికి మాత్రమే వచ్చి ఎంతో కొంత కలెక్షన్ సాధించగల మూవీస్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు రిలీజ్ బోత్ మూవీస్? ఎస్, దిస్ ఈజ్ ద ఓన్లీ టైమ్ టు రిలీజ్ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. డాకు మహారాజ్ మెయిన్ థీమ్ వచ్చేసరికి సేవియర్ అండ్ విలేజ్ ఇష్యూ. అలాగే గేమ్ చేంజర్ మెయిన్ థీమ్ వచ్చేసరికి ఐఏఎస్ వర్సెస్ పొలిటీషియన్. సో సాలిడ్గా ఉంది కదా పేపర్ మీద కంటెంట్ చూస్తే, కానీ మూవీ అలా లేదనే చెప్పాలి. మెయిన్లీ గేమ్ చేంజర్ ఏమో సామాజిక కార్యకర్త, ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఎలక్షన్ కమిషన్ వర్సెస్ పొలిటీషియన్ అయ్యి మధ్యలో లబలబలాడే లవ్ వచ్చి విశాఖ విజయనగరం సరిహద్దుల్లో సిగ్గు విడిచి చిందులు తొక్కి వంశధారా నదిలో పడి కొట్టుకుపోయాయనే చెప్పాలి. డాకు మహారాజ్ ఈ మూవీ మదనపల్లిలో మొదలయ్యి మధ్యప్రదేశ్ మీదుగా చంబల్ లోయలో పడి నర్మదా నదిలో కొట్టుకుపోయిందనే చెప్పాలి. ఈ మూవీలో పాపకు కష్టం వస్తే సేవియర్ అవతారం ఎత్తుతాడు, ఊరికి కష్టం వస్తే నీరు గురించి మాట్లాడతాడు మన డాకు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఇద్దరికి మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ఎస్ తమన్నే ఎంచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గేమ్ చేంజర్కి అయితే మ్యూజిక్ సాంగ్స్ వైజ్ అయితే బాగానే ఇచ్చాడు, కానీ బీజిఎం మాత్రం ఒక్కటే తిప్పి 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 కొట్టి మనల్ని పిప్పి చేసాడనే చెప్పాలి. బాగలేదు, అస్సలు బాగలేదు. మెయిన్లీ శంకర్ మ్యూజిక్ గురించి మనం ఎంతగానో చర్చించుకున్న రోజుల నుంచి ఈరోజు ఏంట్రా బాబు ఇది శంకర్ మూవీనా అనిపించేలాగా కొట్టాడని చెప్పలే తమన్. డాకు మహారాజ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పలేం, కానీ గుడ్ అంతే. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయిందని చెప్పాలి. బాలయ్య అనగానే తమన్కి పూనకాలు వచ్చాయని చెప్పాలి. డిఓపి గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు మూవీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందనే చెప్పాలి. గేమ్ చేంజర్కి తిరు కానీ డాకుకి విజయ్ కానీ ఇద్దరు బాగా చూపించారని చెప్పలే ఇద్దరిని. బట్ 1 or 2% మాత్రం నేను విజయ్కే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. డాకు విజువల్స్ అలా తీశాడు. మరి ఎడిటర్ రూబెన్ 100% అతని నుంచి ఇచ్చిన, బట్ కొన్ని షార్ట్స్ ఓవర్ ద టైం వచ్చి మనకి సినిమా ఫ్లోని కట్ చేసినట్లు ఉంటుంది. బట్ అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది తప్ప రూబెన్ ఎడిటింగ్ బాగా రేసీగానే జరిగిపోయింది. బట్ డాకుకి నిరంజన్ మాత్రం కంప్లీట్ స్టోరీ టెల్లర్ అనే చెప్పాలి. వాళ్ళు ఏమైతే తీశారో అది మనకి క్లియర్గా చూపించాడనే చెప్పాలి. అది సీరియల్లో చూపించాడా సినిమాలో చూపించాడా అనేది పక్కన పెడితే, బట్ రియాలిటీలో బాలకృష్ణ గారిని బాగానే చూపించాడు. కట్టింగ్స్ కానీ ఎక్కడ పెడితే అక్కడ కాకుండా. బట్ ఓన్లీ ఆ దబిడి సాంగ్ అయితే ఏదో ట్రిమ్ చేయాలని చూశారు, బట్ అందులో జంప్ కట్స్ వచ్చినాయి. అది మినహాయిస్తే ఎడిటర్గా నిరంజన్కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. యాంటాగనిస్ట్ గురించి మన ఎస్జే సూర్య గేమ్ చేంజర్లు అయితే పర్ఫెక్ట్ అబ్బా. ఆయన కోసం మళ్ళా సినిమా అంత వరస్ట్ సినిమాని కూడా బాగలేని సినిమాని కూడా మనం ఎస్జే సూర్య యాక్టింగ్ కోసం మరోసారి చూడవచ్చు. బాబీని అదే డాకులో బాబీని అయితే ఇంటర్వెల్లో మాత్రం హైలో ఒక హై పీక్ మౌంటైన్ లాగా తీసుకెళ్ళి తర్వాత ఓ ఫ్లాట్ సర్ఫేస్ లాగా చేసేసి ఎందుకో తగ్గించాడు అనిపించింది. సో అంతకుమించి ఏం లేదు. ఇద్దరైతే యాక్టింగ్ బాగానే చేశారు, బట్ బాబీకి కొంచెం తక్కువ. ఆయన పర్ఫార్మెన్స్ తగ్గట్టు ఇవ్వలేకపోయాడు. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే 2 కంకర